అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముచ్చట వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాధాన్యత అండి. మహిళలందరూ భక్తిగా, ఆసక్తిగా ఎదురుచూసే శ్రావణ మాసలక్ష్మి మన ముంగిళ్ళలోకి వచ్చేసింది. ఈ నెలలో చేసిన ధ్యానము, పూజ, వ్రతముల వల్ల విద్య, ధన, సౌభాగ్య వృద్ధి విశేషంగా కలుగుతాయి అని పురాణాల్లో చాటి చెప్పబడినది. నేటి ముచ్చట అయినటువంటి ఈ వరలక్ష్మి వ్రతము మనందరము తెలుసుకొని ఆనందిద్దాం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయటం సాంప్రదాయంగా వస్తున్నది. ఏ కారణం చేతనైనా వీలు కానప్పుడు 4 శుక్రవారాల్లో ఏ వారమైనా చేసుకొనవచ్చు. ఈ వ్రత విధానము మనకు పుస్తకమందు లభిస్తుంది. పూజ అయితే మనం రోజు చేసుకునే లక్ష్మీ పూజా విధానమేనండి. కానీ ఇందులోని ప్రత్యేకత కలశమును ఏర్పరచుట, తోరగ్రంథి పూజ, వ్రతకథ చదవడం లేదా వినడము, ముత్తైదువులకు బూరెల వాయనం ఇవ్వడము మరియు 9 రకాల పిండి వంటలు తయారు చేసి శ్రీ మహాలక్ష్మీదేవికి అర్పించి బ్రాహ్మణులకు, తోటి వారికి భోజన సత్కారాలు అందచేయుట విధి విధానం. పెళ్ళి అయిన స్త్రీ అత్తవారింట మంగళవార వ్రతము, శ్రావణ శుక్రవారం పూజ చేసుకోవడము చాలా ప్రాంతాల్లో ఆచరణలో ఉంది. కలశాన్ని ఏర్పరిచేవారు వారి వారి సాంప్రదాయాన్ని అనుసరించి కొంతమంది కలశముందు ఏర్పరిచిన కొబ్బరికాయకు పిండితో అమ్మవారి కళ్ళు, ముక్కు, చెవులు మొదలైనవి అమరుస్తారు. కొంతమంది అమ్మవారి ముఖం వెండితోనూ, మరి కొంతమంది అధునాతనంగా లక్ష్మీ రూపములతోనూ మండపమునందు స్థాపించి శక్తి కొలది అలంకరించి పూజించి భక్తితో పులకిచ్చి తరిస్తారు. మండపమునకు ఇరువైపులా అరటి బొదలు ఏర్పరిచి జగన్మాత విగ్రహమును వివిధ సువాసనాభరిత పుష్పములతో పూజ చేసి ధూప దీప నైవేద్యములు అర్పించి భక్తులు పరవశిస్తారు. సేవతోనే కదండి అమ్మవారు సంతృప్తులవుతారు. అందుకని మనకు లభించిన వాటిల్లో చక్కని వాసన వచ్చేటటువంటి పూలని జగన్మాతకు అర్పించాలన్నమాట. శ్రావణ శుక్రవారము మహాలక్ష్మిని పూజించడం వల్ల దీర్ఘ సుమంగళి ప్రాప్తి, సిరి సంపద, ఆరోగ్య ప్రాప్తి కూడా కలుగుతాయండి. సిరి సంపదతో పాటు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమే కదండి. ఆరోగ్యం ఉంటే కదండి మనం ఈ సంపదను కూడా అనుభవించడము, ఆ శక్తి రావడము. అందువల్ల ఈ వరలక్ష్మి వ్రతం చేసేవారికి ఈ సద్గుణాలన్నీ అలవడతాయి. శ్రీ మహాలక్ష్మి వద్ద నేతి దీపాలు వెలిగించి మల్లె పువ్వులు, కమలములు, మరి ఇతర సువాస పుష్పములతో అలంకరించి పూజించి బెల్ల పరమాన్నము నైవేద్యము చేసిన కోరిన కోరిక తీరుతుంది. శ్రీ మహాలక్ష్మిని విగ్రహ రూపమున ఆరాధించేవారు తేనె, చెరుకు రసము, పంచామృతాలతో అభిషేకించిన తప్పక శ్రీమాత కటాక్షము పొందుతారు. నైవేద్య నివేదన మందు బూరెలు, చిత్రాన్నం, పాల పొంగలి శ్రీదేవికి తప్పక అర్పించవలెను. నైవేద్య నివేదన అంటే మనం జగన్మాతకి అర్పిస్తూ ఉంటాం కదండి. పూజ అయిన తరువాత ఈ బూరెలు అనేవి జగన్మాతకి చాలా ఇష్టమైనవండి. తర్వాత చిత్రాన్నం అంటే పులిహోర, పాల పొంగలి, పాలంటే జగన్మాతకి చాలా ఇష్టం. అందుకని ఆ పాలతో కూడా పొంగల్ని కూడా అమ్మవారికి మనం అర్పించాలి. తల్లిదండ్రులను, బంధువులను సత్కరించుట, మరి ఎవరైనా సహాయం అర్థించిన చేయుట మొదలైనవి దేవతా ప్రీతి కార్యములే అగుచున్నవి. మనకసలు దైవాలంటే తల్లి తండ్రినండి. మనకు జన్మనిచ్చేది వాళ్ళిద్దరే కదండి. వారికి నమస్కారం చేయడం వల్లనే గణేశుడికి ఎంత గణాధిపత్యమో వచ్చింది. ఆ కథ మనందరికీ తెలుసు. అలాగే తల్లిదండ్రుల్ని నిత్యము పూజించే వాళ్ళకి, సేవ చేసే వాళ్ళకి కూడానండి లక్ష్మీదేవి వరిస్తుంది. ఎందుకంటే వారు సంతృప్తి చెందితే మనల్ని ఆశీర్వదిస్తారు. బంధువులను సత్కరించుట, బంధువులతో మనకి ఎప్పుడు మంచి సన్నిహిత్యం ఉండాలండి. వాళ్ళతో కూడా మనకి
చక్కగా కాలక్షేపము అవుతుంది. వాళ్ళ యొక్క సలహాలు మనం తీసుకొని మనం గూడా ముందుకి పయనించడానికి, అభివృద్ధిలోకి రావడానికి ఎంతో సహకారం గూడా అవుతుంది. మరియు ఎవరైనా సహాయం అర్థించిన చేయుట మొదలైనవి దేవతా ప్రీతి కార్యములే అగుచున్నవి. అంటే ఎవరైనా మననొచ్చి "ఏవండీ కొంచెం ఈ సహాయం చెయ్యండి" అన్నారనుకోండి, మనకు చేతనైనంతలో ఉన్న సహాయము వాళ్ళకి చేశామనుకోండి, ఆ కృతజ్ఞతాభావం వాళ్ళకి మన యందు ఉంటుంది. కాబట్టి ఈ పనులు గూడా మనం అమ్మవారి ప్రీతి కోసమే చేస్తూ ఉంటామనమాట. ఇలాగనే శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షము ఏ విధంగా లభిస్తుంది అనగా, కొంతమంది అనుకుంటుంటారండి, అమ్మవారి కటాక్షం ఎట్లా వస్తుంది అని. శరీరాన్ని బలంగా, ఆలోచనలు ధర్మ మార్గమే అవలంబించే శౌర్యంగా, జగన్మాతకి ఇష్టమైన పనులను వేగంగా, దీక్షను మౌనంగా, మన ఆర్జితం కొంత అయినా ఇతరులకు ఉపయోగించే రీతిగా, ఈ విధంగా ఉన్నప్పుడండి జగన్మాత కరుణను మనం తొందరగా పొందుతాం. అంటే శరీరాన్ని బలంగా ఉంచుకోవాలండి. శరీరమైన గదండీ మనకి అన్ని పనులు చేయడానికి, సుఖమైన అనుభవించడానికి, లేకపోతే భగవంతుడిని ధ్యానించడానికి, అన్ని పనులు సాధించడానికి మన శరీరాన్ని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మితంగా తింటము, కావాల్సినటువంటి వ్యాయామం చెయ్యడము శరీరాన్ని బలంగా తయారు చేస్తుంది. ఆలోచనలెప్పుడూ ధర్మ మార్గాన్నే అవలంబించాలండి. ఇలా ధర్మ మార్గాన్ని అవలంబించాలంటే నిజమైన శౌర్యము, వీరత్వం కావాలి. ధర్మ మార్గంలో వెళ్ళాలంటే ఎవళ్ళకైనా అండి ఆ కాన్ఫిడెన్స్, ఆ వీరత్వం అనేది ఉంటేనే వాళ్ళు ధర్మ మార్గాన్ని అవలంబిస్తుంటారు. ఇంకా జగన్మాతకి ఇష్టమైన పనులని వేగంగా చెయ్యాలి. అంటే తెల్లవారుజామున లేచి ఆవిడకి పూజాధికాలు నిర్వర్తించడానికి ఉత్సాహంగా ఉండాలనమాట. అలాగనే దీక్షను మౌనంగా, మనకి గురుదేవులు ఎవరైనా సరే, లేకపోతే మనం కొన్ని దీక్షలు పడుతూ ఉంటాము కొన్ని పనులు అవ్వాలంటూ. ఆ దీక్ష చేసేటప్పుడు మనం మౌనంగా ఉండాలండి. ఏదో మాట్లాడుతూ వేరేది దాని గురించి కాలక్షేపంగా చేస్తూ మనము దీక్షను ఎప్పుడు కూడా చెయ్యకూడదు. మన ఆర్జితం కొంచెమైనా ఇతరులకు ఉపయోగించే రీతిగా ఉండాలండి. అంటే మనం రూ. 100 సంపాదిస్తున్నాం అనుకోండి రోజుకి, అందులో రూ. 10, రూ. 20 ఇతరులకి ఉపయోగపడేట్టుగా ఉంటే, జగన్మాత మన యందు చాలా కరుణ చూపిస్తుందని అని చెప్పగలమండి. ఎందుకనంటే, సర్వ జీవాల్లోను శ్రీమాత నెలకొని ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తే అమ్మ కరుణ మనకి తొందరగా వస్తుందనమాట. ఈ శ్రావణ మాసమునందు 2వ శుక్రవారము అత్యంత ప్రాధాన్యత ఉన్న రోజు. శ్రీ లక్ష్మీదేవిని పద్మాసనస్తురాలిగా అనగా లక్ష్మీదేవి యంత్రమున ఆసీనురాలైన విధముగా స్థాపించి, ఆ దేవికి ఇరువైపులా శలభము, గుగ్గిలము అను 2 ఏనుగులు అభిషేకించినట్లు ఉంచవలెను. మంచిగా మహాలక్ష్మీదేవి ఫోటోని, లేకపోతే చిత్రాన్ని, లేకపోతే విగ్రహాన్ని మనము పెట్టుకొని పూజిస్తూ ఉంటాం. అమ్మవారికి గజాలంటే చాలా ఇష్టం అండి. ఆ 2 అమ్మవారికి ఇరువైపులా ఉండేటట్టు పెట్టాలి. వాటికి పేర్లండి శలభము, గుగ్గిలమని ఆ ఏనుగుల పేర్లు. లభించిన సువాసనాభరిత పుష్పములతో అలంకరించాలి. 2 చేతుల్లో పద్మములు, వరద అభయముద్రతో ఉన్న శ్రీలక్ష్మిని శ్రీమన్నారాయణ సహితంగా పూజించిన సర్వ సంపదలు సమకూడును. లక్ష్మీదేవిని ఎప్పుడు ఒక్కదాన్నే మనం పూజించకూడదండి. ఎవరికైనా, ఏ గృహలక్ష్మికైనా తన భర్తని గౌరవించేవారంటే ఎంతో ఇష్టపడుతుంది. ఎందుకంటే ఆమెలో సగము కదండి భర్త అంటే. అలాగనే భర్త కూడా భార్యని ఎవరైతే గౌరవంగా చూస్తారో వారంటే ఇష్టపడతాడు. అలాగనే మనకి శ్రీ లక్ష్మీ నారాయణులను ఇద్దరిని కలిసి పూజిస్తే మనకి సర్వసంపదలు వెంటనే సమకూడతాయి. శ్రావణ శుక్రవారమందు వారి వారి సాంప్రదాయం ప్రకారము జగన్మాతను అర్చించుకొనవచ్చును. వాళ్ళ కలశం పెట్టుకున్నారని, లేకపోతే వాళ్ళు వెండి వస్తువులు ఎక్కువ ఉపయోగించారని, ఆ విధంగా మనమేమి తాపత్రయపడనవసరం లేదండి.
మనకి ఏది లభిస్తే, ఏ రకంగా మనకి సాంప్రదాయమో, ఏ విధమైనటువంటి పూజ మనము చేసుకోగలమో, ఆ విధంగానే అమ్మవారిని అర్పించుకొనవచ్చును. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అనే ఈ అష్టలక్ష్ములకు మూలము శ్రీ వరలక్ష్మీదేవి. ఈ అష్టలక్ష్ములకి వరలక్ష్మీదేవియే మూలం. ఈ దేవతను అర్చించి ఎల్లరకు తెలిసిన చారుమతి చేసిన వ్రత విధానమున పూజించి సకల భోగ భాగ్య సర్వార్థ సిద్ధిని పొందుదురని భవిష్యోత్తర పురాణమున చెప్పబడినది. చారుమతి కథ మనందరికీ తెలుసండి. చారుమతి వ్రత విధానము మనకి పుస్తకాల్లో లభిస్తుంది. అసలు చారుమతి నిజంగానండి జగన్మాతకు చేసిన పూజ మరీ అంత ప్రత్యేకమైన పూజ ఆమె రోజు చేసేది కాదండి. ఆవిడ చేసిన పని ఏమిటంటే అత్తమామలకి సేవ చేయడము, భర్తని గౌరవంగా చూసుకోవడము, ఉన్న దానిలో సంతృప్తి పడటము. తనేదైనా పని చేస్తుంటే అందరికీ ఆ విషయం చెప్పడం. దానివల్ల ప్రతి వారికి కూడాను మంచి జరుగుతుందని. మనకు తెలిసిన ఏ విషయమైనా మంచి విషయము ఇతరులకు తప్పక చెప్పాలండి. దానివల్ల మనతో పాటు వాళ్ళు కూడా బాగుపడి సంతోషిస్తారు. చారుమతి చేసినటువంటి విషయము అలాగనే. చారుమతిని యందు లక్ష్మీదేవి ఎందుకని కరుణ చూపించిందండి? ఆమె తన చేసే నిత్య విధిని ఆనందంగా సేవాబుద్ధితో చేసినందువల్ల జగన్మాత చారుమతిని కరుణించింది. అలాగనే భర్త కూడా భార్య యందు నిజమైన ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబం చాలా వృద్ధిలోకి వస్తుందండి. ఆ విధంగాన ఈ విషయము తెలుసుకొని ఈ వ్రతమును చేసుకున్న ఎంతో ఎంతో మనకి భాగ్యము లభిస్తుంది. ఇక మనకు లభించిన ధనముతో, వస్తువులతో పూజించి మన మనస్సనే పుష్పమును అర్పించిన శ్రీ మహాలక్ష్మి దయకు పాత్రులము అవుతాం. మనకెంత ధనం ఉందో ఆ ధనంతోనే పూజించుకోవాలి. ఏ వస్తువు లభించిందో ఆ వస్తువుతోనే పూజించుకొని, అసలు మన మనస్సనే పువ్వుని అమ్మవారి యందు ఉంచాలి. మనం ఎంత బాహ్య విషయాలు అంటే పైన విషయాలు ఎన్ని మనం సేకరించి పూజ చేసినా జగన్మాతకి అంత కరుణ కలగదండి. అది కొంచెం మాత్రమే. అన్నిటికి మూలం మన మనస్సు. ఆ మనస్సుని జగన్మాతకి ఇచ్చామనుకోండి, ఆ తల్లి కరుణ వెంటనే మనం పొందుతాం. అలాగే మంగళగౌరి వ్రతము చేసుకొనిన సుఖ సంతోషములు గృహమున విలసిల్లగలవు. ఈ కొత్త పెళ్లి కూతుళ్ళు ఈ మంగళగౌరి వ్రతాన్ని 5 ఏళ్ళు పట్టడం మనకు తెలుసండి. ఆ విధంగా గూడా చేసుకొని, మంగళగౌరి యొక్క ఆశీస్సులను గూడా మనం ఈ నెలలో పొందగలం. ఈ శ్రావణ మాసమందు మహాలక్ష్మి పూజా పీఠమున స్వస్తిక్ గుర్తును ఉంచి పూజించాలి. స్వస్తిక్ గుర్తుని ఎందుకు పూజించాలి అంటే, స్వస్తిక్ సరి అయిన కాలగమనాన్ని చెప్తుందండి. కాలచక్రాన్ని ఎలాగా వెళుతుందో స్వస్తిక్ గుర్తు ద్వారా మనం తెలుసుకుంటాం. అందుకని స్వస్తిక్ గుర్తును తప్పక ఉంచి పూజించాలి. గోమతి చక్రాలు, దక్షిణావృత శంఖము, శ్రీ లక్ష్మీ నారికెళము, లక్ష్మీ గవ్వలు, బంగారము, లక్ష్మీ గణపతి ప్రతిమ మొదలైనవి లక్ష్మీ కటాక్ష సముదాయాన్ని ఉంచి భక్తిగా పూజించిన యెడల జగన్మాత అనుగ్రహము శీఘ్రమే పొందుతామన్నమాట. అమ్మవారికి దక్షిణావృత శంఖం అంటే చాలా ఇష్టమండి. అలాగనే లక్ష్మీ కొబ్బరికాయలని చిన్న కొబ్బరికాయలు మనకు దొరుకుతూ ఉంటాయి. అలాగే లక్ష్మీ గవ్వలు, మనకున్న బంగారము, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి గణపతి. తప్పక గణపతిని మాత్రం లక్ష్మీదేవితో కలిపి ఉంచాలండి. ఎందుకని ఉంచాలి? లక్ష్మీదేవికి గణపతికి ఏమిటి రిలేషన్‌షిప్ అంటే సంబంధం ఏమిటనుకుంటున్నారు? క్షీరసాగర మథనంలో గణపతిని మూలదైవంగా పెట్టి పూజించిన తర్వాతనే క్షీరసాగర మథనం మొదలైతుంది. అసలు ఏ పనికైనా గణపతే మనం మొదలుగా పెట్టుకుంటాం. ఆ విధంగా పూజ చేసి మొదలుపెట్టిన తర్వాత క్రమంగా లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఉద్భవించడం మనకు తెలుసు. మరి మొదటగా పూజ చేసిందెవరు? గణపతి. ఎవరికి చెందాలండి? లక్ష్మీదేవి గణపతికే చెందాలి. కానీ ఆ అమ్మ శ్రీమన్నారాయణుడిని వరించింది. శ్రీహరిని వరించింది.
అందుకని గణపతికి లక్ష్మీదేవి యందు కొంత ప్రీతి ఉంటుంది. అందుకని మనం గణపతి ప్రీతి కోసము లక్ష్మీదేవిని పక్కన ఉంచి పూజిస్తే మనకి మంచి సిద్ధి కలుగుతుందండి. అలాగనే గోమతి చక్రాలు దొరికితే అవి గూడా అమ్మవారి దగ్గర పూజించి అంటే మనకి సంపద చక్కగా లభిస్తుంది. ఇంకా మనం చదవాల్సినవండి కనకధార స్తవము, శ్రీ సూక్తము, శివతాండవ స్తోత్రము, లక్ష్మీ సహస్రనామములు, ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రము, హృదయ లక్ష్మీ స్తోత్రము. ఇవండి క్రమంగా తప్పక చదవాలి. అసలు ప్రతిరోజు చదవలసినవేనండి ఇవి. అంటే స్త్రీయే గాదు, ఇంట్లో ఉన్న యజమాని గూడా ఇవి చక్కగా చదువుకొనవచ్చునండి. దీనివల్ల మనకు సంపద చక్కగా సమకూడుతుంది. ఈ శివతాండవ స్తోత్రం అనే స్తోత్రం ఉంది గదండీ! ఇది ప్రదోష సమయంలో చదివితే చాలా మంచిది. ప్రదోష సమయం అంటే సాయంత్రం పూట. ఆ సాయంత్రం పూట ఈ శివతాండవ స్తోత్రం చదివితే లక్ష్మీ కరుణ చక్కగా కలుగుతుందనమాట. ఇంకా శ్రీదేవి భాగవతమున లక్ష్మీ పూజ గురించి చక్కగా తెలుపబడెను. ఇంద్రుడు జగన్మాత అయిన లక్ష్మికి సమర్పించిన వస్తువులేమిటా అనేవి గూడా అందులో వివరించబడ్డాయండి. విశ్వకర్మ నిర్మించిన రత్నాసనము, శుద్ధ గంగాజలము, శంఖమందు ఉంచబడిన పువ్వులు, చందనము మొదలైనవి. రత్నాలు తాపిన బంగారు నగలు, ధూపము, దీపము, చందనము, నైవేద్యము. ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైంది పరమాన్నం. ఆవు పాలు, బెల్లము, ఇష్టాన్నము, పక్వాన్నము, నూలు మరియు పట్టుబట్టలు, నగలు, పూలదండలు, సుగంధభర్త తీర్థజలము, పట్టుబట్టలతో కూడిన అమూల్య శయ్య. ఇవండి దేవేంద్రుడు అర్పించినట్లుగా దేవీ భాగవతంలో వివరించబడ్డాయి. విశ్వకర్మ అంటే దేవతలకు శిల్పి. ఈయన నిర్మించిన రత్నాసనంని అమ్మవారికి ఇచ్చారట ఇంద్రుడు. శుద్ధ గంగాజలం, మనం ఇచ్చే జలం శుభ్రంగా ఉండాలండి. అలాగనే శంఖం అంటే అమ్మవారికి ఇష్టం, అందులో పువ్వులు పెట్టి ఈ దేవతకి అర్పించాలి. మళ్ళీ గంధము, నగలు, ధూపం అంటే అగరబత్తితో మనం వేస్తాం కదండి, దీపము, చందనము. అలాగనే నైవేద్యము, అమ్మకి ఇష్టమైన పరవాన్నము. ఆవు పాలంటే జగన్మాతకి ఎంతో ఇష్టం కాబట్టి ఇవ్వాలి. మనకి సంపాదించుకున్న ధనంలో కొంచెం మంచివే జగన్మాతకి మనం కూడా అర్పించాలని ప్రయత్నించాలి. అలాంటి నూలు బట్టలు కూడా జగన్మాతకి ఇష్టం. అలాగే పట్టుబట్టలు కూడా జగన్మాతకి సమర్పించాలి. మంచి పూలదండలు, వాసన వచ్చేటువంటి పూలదండల్ని ఇవ్వాలి. సుగంధవర్త తీర్థ జలము అంటే ఎక్కువ వైష్ణవులు తయారు చేస్తూ ఉంటారండి. అది జాజికాయ అని, జాపత్రి అని ఇవన్నీ కలిపి వాళ్ళు తీర్థజలం తయారు చేస్తూ ఉంటారు. దాంతో అభిషేకిస్తే అమ్మవారికి చాలా ఇష్టం అండి. అలాగే మంచి పట్టుబట్టలతో కూడిన అమూల్య శయ్య. శయ్య అంటే అమ్మవారు పడుకోవడానికి మనం ఇచ్చేటటువంటి మంచం. అవి చక్కగా ఇవన్నీ జగన్మాతకి ఇష్టంతో మనం కూడా మన లభించిన వాటితో మనస్ఫూర్తిగా ఇస్తేనండి మనకి ఎంతో మంచి సంపద లభిస్తుంది. ఇంకా ఇచ్చట దేవేంద్రుడు ఒక స్తోత్రం చేశారండి. అది నమ కమల వాసిన్యై నారాయణై నమః అని మొదలవుతుందండి. ఇది చాలా శక్తివంతమైన స్తోత్రం. ఇంకా నమస్తేస్తు మహామాయే అనే లక్ష్మీ స్తోత్రము ప్రతిరోజు పఠిస్తే ఎంతో ఫలదాయకం అండి అది అసలు నిజంగాను. అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవడం చాలా మంచిది. మనకు తెలిసిందే అది. ప్రకృత్యై నమః, వికృత్యై నమః, అది లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ఇవి నిత్యము పారాయణం చేయటం వల్ల శ్రీలక్ష్మి యొక్క కరుణ మనకి కలుగుతుంది. మరియు శ్రీ మహాలక్ష్మి కటాక్ష ప్రాప్తికి కొన్ని మార్గదర్శకాలు మనకు శాస్త్రములు అందించినవి. మరి మహాలక్ష్మిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? దానికి మనకి పురాణాలు, శాస్త్రాలు మనకి చక్కని యొక్క మార్గాన్ని అందించాయి. కమలా యంత్రమందు స్థిరముగా ఉండే శ్రీమాతను ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద
శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మై నమః అని కమలములతో పూజించిన ధన కనక వస్తు వాహన సమృద్ధి కలుగుతుంది. కమలం అంటే తామర పుష్పం. తామర పుష్పం అండి జగన్మాతకి చాలా ఇష్టమైనటువంటి పువ్వు. ఇది జగన్మాతకు అర్పిస్తూ పై మంత్రాన్ని పఠిస్తే అమ్మవారు మన యందు ఎంతో కరుణని చూపిస్తుందనమాట. అలాగే అంత మంత్రాన్ని మనము చదువుకోలేదనుకోండి, దానికి సమయం లేదనుకోండి, అప్పుడు కమలాసనే కమతి కమలహస్త శోభితే ధనకుంభకరే దేవి ధనవర్ష ప్రదాయని అని కూడా ఈ పద్యం కూడా చదువుకోవచ్చండి. కమలాసనే కమతి అంటే కమలాన్ని ఆసనం చేసుకుంటుంది. కమతి అంటే ఉత్తమమైన స్త్రీ. కమలహస్త శోభితే చేతులతో కమలాలని పెట్టుకొని శోభిస్తూ ఉంటుంది. శోభించడం అంటే వెలుగొందుతూ ఉంటుంది ఆమె. వెలుగొందడం అంటే ప్రకాశించేటువంటి శోభ కలిగి ఉంటుంది. ధనకుంభకరే దేవి చేతిలో ధనకుంభకరం అంటే నిండిన బిందె. ఏమి నిండిన బిందె? మంచి బంగారు కాసులు నిండినటువంటి బిందె ఆమె దగ్గర ఉంటుంది. ధనవర్ష ప్రదాయని మనకి చక్కగా ధనాన్ని జగన్మాత అందిస్తుందన్నమాట. ఇదండి ఈ పద్యమునకి అర్థము. ఇంకా శ్రీ సూక్తములో ఒక రుక్కు ఉందండి. శ్రీ సూక్తములో ఉన్నటువంటి శ్లోకాలని రుక్కులని అంటారు. దానిలో ఒకటి ఉందండి, అది చాలా ప్రసిద్ధమైనది. ధనం అగ్ని, ధనం వాయు, ధనం సూర్యో, ధనం వసు, ధనమింద్రో బృహస్పతిర్ వరుణం ధనమస్నుతే. మనం అగ్నిదేవుణ్ణి పూజిస్తూ ఉంటామండి. అగ్ని లేనిది మనకు అసలు ఏ పని మనం చేయలేం. ఆ అగ్ని కూడా ధనమే, వాయువు కూడా ధనమే. మంచి సువాసన, మంచి గాలి మనకి ఎంతో అవసరం. అలాగే ధనం సూర్యుడు కూడా మనకు మంచి ధనమే. ఆయన కాంతి కిరణాలు లేకపోతే మనకు వృద్ధి ఉండదు. అందుకని అది కూడా ధనమే మనకి. ధనం వసుహు, భూమి కూడా ధనమే. అలాగే ఇంద్రుడు కూడా ధనమే. ఇంద్రుడు అంటే పంచభూతాలకి అధిపతి. ఇంద్రుడిని ధ్యానిస్తూ ఉంటే మనకి పంచభూతాల మీద కరుణ కూడా కలుగుతుంది. బృహస్పతి వరుణం ధనమస్నుతే. బృహస్పతి దేవతల గురువు. ఆ విధంగానే అబుద్ధి అని కూడా అని అంటారు. ఇవన్నీ కూడా ధన సముదాయాలే. వీటన్నిటిని మనము జగన్మాతని ఆవాహన చేసి ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉంటే శ్రీకరుణని శీఘ్రమే అంటే తొందరగా మనము పొందగలం. ఇంకా శ్రీ మహాలక్ష్మి ఎక్కడెక్కడ ఉంటుందండి అని మనకి సందేహం వస్తూ ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి ధన కనక వస్తువులయందు, కాంతులీనే దీపములందు, దేవత ఆవాహన చేసిన కలశమందు, స్త్రీల సౌభాగ్యమందు, పచ్చని ప్రకృతి యందు, గోవత్సములతో ఉన్నటువంటి గోకులమందున, జలమందు, తల్లి తండ్రి గురువులయందు, సత్ప్రవర్తన దయాగుణములయందు జగన్మాత స్థిరంగా నిలిచి ఉంటుందండి. ధన కనక వస్తువులు అంటే మనకు తెలిసినవే. ధనము, బంగారు వస్తువులు, విలువైన వస్తువులు. మరియు కాంతులీనే దీపములందు, మనం దీపం పెడితేనండి చక్కగా కిరణాలు కనిపించేటట్టు దీపం పెట్టాలండి. అంతేగాని ఏదో దీపం పెట్టేసేసాం కదా అంటే కాదు. ఆ దీపం యొక్క రిఫ్లెక్షన్, ఆ కాంతి కిరణాలు చక్కగా ఆ దేవతా మండపం అంతా కనిపిస్తూ ఉండాలి. అందులో లక్ష్మి ఉంటుంది. దేవత ఆవాహన చేసిన కలశమందు, మనకి కలశం పెట్టేసేసి కొబ్బరికాయ పెడితే అందులో శక్తి ఉండదండి. మంత్రాలతో మనము దేవత ఆవాహన చేస్తాం. అందుకనే కలశమందు లక్ష్మీదేవి ఉంటుంది. స్త్రీల సౌభాగ్యమందు పసుపు, కుంకుమ మొదలైన స్త్రీల సౌభాగ్యమందు కూడా జగన్మాత ఉంటుంది. అందుకనే స్త్రీలను ఎప్పుడూ గౌరవించాలి. ఎక్కడ స్త్రీ సుఖంగా ఆనందంగా ఉంటుందో అక్కడ కుటుంబం అంతా సౌభాగ్యమయమై ఉంటుందండి. అలానే పచ్చని ప్రకృతి యందు, ఇప్పుడు ఈ చెట్లు అవి మనం ఎందుకు గౌరవించాలండి?
ఆ చెట్ల నుంచే మనం ఎంతో ఆహారాన్ని పొందుతాం. మంచి గాలిని స్వీకరిస్తాం. కంటికి చక్కని శక్తి వస్తుంది పచ్చటి ప్రకృతి చూస్తుంటే. అటువంటి ప్రకృతిని గూడా మనం కాపాడుకుంటూ ఉండాలి. అందులో గూడా మహాలక్ష్మీదేవి ఉంటుంది. గోవత్సములతో ఉన్న గోకులమందున. గోవత్సములంటే ఏందండి? ఆవు, ఆవు దూడ ఉన్న గోకులమందున తప్పక జగన్మాత ఉంటుందండి. జలమందు, జలం అంటే నీళ్ళు. నీటిలో గూడా శ్రీమాత ఉంటుందండి. అందుకనే నీటిని అనవసరంగా వృధా చేసుకోకూడదండి. ఎక్కడైనా లీకేజీలు, పైపులుంటే ఆ పర్వాలేదులే అని మనం వదిలేయకూడదు. ఎందుకంటే, ఆ జలాన్ని మనం ఎంత జాగ్రత్తగా ఉంచుతామో, ఎంత పొదుపుగా వాడతామో, జగన్మాత మనకి ధనాన్ని గూడా ఆ విధంగా మనకి ఇబ్బడి ముబ్బడిగా అంటే విపరీతంగా ధనాన్ని మనకిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమెకు జలం అంటే ఇష్టం. తల్లి, తండ్రి, గురువులయందు. తల్లి, తండ్రి యందు మహాలక్ష్మీదేవి తప్పక ఉంటుందండి. ఎందుకంటే వారి నుంచే మనం వచ్చాం. ఈ ప్రపంచం మనకు తెలియబడుతున్నది అంటే, లేతే మనం ఈ రకంగా పూజలు చేసుకుంటున్నామంటే ఎవరండి కారణం? మన తల్లి, తండ్రి ఉన్నారు కాబట్టే మనం ఇన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాం. వాళ్ళే కదండీ! లక్ష్మీనారాయణులంటే తప్పక తల్లి, తండ్రిని గౌరవించాలి. గురువుల యందు. గురువంటే మనకి విద్య చెప్పేవాడు. ఏ విద్య అయినా. ఆధ్యాత్మిక విద్య అయినా, ప్రపంచ విద్య అయినా చెప్పేటువంటి గురువుల యందు అంటే స్కూళ్ళల్లో ఉన్న గురువుల యందును, పురాణాలు చెప్పే గురువుల యందును మంచి సద్భావన కలిగి ఉండాలి. ఏదో చెప్పేశారు అయిపోయింది అని రా వాళ్ళ యందు శ్రద్ధ లేకపోవడం అనేది ఉండకూడదు. వాళ్ళ యందు మనం ఎంత శ్రద్ధ పెడతామో, మనకు చదువు గాని, విద్య గాని, సంపద గాని చక్కగా వృద్ధి చెందుతుంది. సత్ప్రవర్తన దయాగుణముల యందును. సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన అండి. ఈ మంచి ప్రవర్తన అంటే పెద్దలు మనకు నిర్దేశించినటువంటి మంచి ప్రవర్తన. ఈ ప్రవర్తన ఉన్నవారి యందు దయాగుణముల యందు ఎవరినైనా చూస్తే మనకు అర్థించే మనుషుల యందు మనకు దయాగుణం ఉండాలండి. అంటే మన హృదయం ద్రవించాలి. మనము ఇతరుల యందు ఎంత హృదయాన్ని దయ భరితం చేస్తామో, జగన్మాత మన యందు అంత దయ చూపిస్తుంది. కాబట్టి మనము ప్రపంచంలో ఏ విధంగా వర్తిస్తుంటామో, జగన్మాత మన యందు అంత నర్తిస్తూ ఉంటుంది. కాబట్టి మనం మనము చేసే పనులు జగన్మాత చక్కగా చూస్తూనే ఉంటుందండి. దానికి తగ్గట్టుగా ఆమె మనకు కటాక్షాన్ని ఇస్తూ ఉంటుంది. మానవులకు శక్తినిచ్చు ప్రతి పదార్థము లక్ష్మియే. అంటే మనం ఇప్పుడు డబ్బులు తెచ్చుకొని ఈ ధనాన్ని రూ. 100 నోటో, రూ. 1000 నోటో ఇది కాదండి. డబ్బంటే ధనమంటే అదొక్కటే కాదు. మానవులకు శక్తినిచ్చే ప్రతి పదార్థము లక్ష్మియే. ఆహారం లక్ష్మి, విద్య లక్ష్మి, మనకు లభించే ప్రకృతిలో లభించే ప్రతీది గూడా లక్ష్మీయే అవుతున్నది అని తెలుసుకొని, ప్రవర్తించి వారికి ఎప్పుడూ దైవకృప కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రవర్తించే వారికి ఎప్పుడు దైవకృప ఉంటుంది. అంటే దేన్ని గూడా మనము ఏమిట్లే అని అనుకోకూడదు. ప్రతి దాని యందు జగన్మాతను చూసుకుంటూ ఉండాలనమాట. ప్రతి భావము జగన్మాతకు అర్పించే పూజా సుమమే అని గ్రహించాలి. అంటే మనం కాసేపు గంటసేపు పూజ చేసేసి, ఈ పూజ అయిపోయింది. ఇంక పూలిచ్చేసేసామని చెప్పేసి, మిగతా సమయాన్నంతా అనవసరమైనటువంటి కాలక్షేపాన్ని చేయగూడదండి. అనవసర కాలక్షేపం అంటే కావాల్సినంత వరకే మాట్లాడవలె. ఇతరులకు ఉపయోగించే మాటలే మనం మాట్లాడాలి. ఇతరులకు ఉపయోగించే లేతే మనకు ఉపయోగించే మాటలన్నా మాట్లాడాలి. ఎందుకంటే, మన ప్రతి మాట, ప్రతి భావం జగన్మాత చూస్తూనే ఉంటుంది. కాబట్టి మనం ఎంత నిర్మలత చూపిస్తూ ఉంటే అది పూజా సుమాలే అవుతాయి కాబట్టి మన ప్రతి భావము నిర్మలంగా ఉండాలి. ఇలాంటి వారి హృదయము శ్రీలక్ష్మి నిలయమే అగుచున్నది. అసలు అలాంటి హృదయంలో శ్రీలక్ష్మి ఎల్లప్పుడూ ఉంటుంది. పై విధముగా శ్రీ వరలక్ష్మీ దేవిని శ్రద్ధగా ధ్యానించుకొని
అర్చించి భక్తవరులు శుభములను పొందగలరు గాక. ఇలాగ జగన్మాతను గురించి తెలుసుకొని చక్కగా ఆ అమ్మవారిని అన్నిట్లో దర్శించి లభించిన వస్తువులతో పూజ చేసుకొని ఆ జగన్మాత యొక్క కరుణా కటాక్షాలు మనము పాత్రులము అవుదుము గాక. సర్వము శ్రీమాత అర్పణమస్తు. భక్తజనులకు రానున్న శ్రీకృష్ణాష్టమి, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలండి. మరియు ఇవాళ నేను మన మంటపమున యందు జగన్మాతకు చేసిన అలంకరణ, అమ్మవారి దర్శనము అందరికీ చూపించాలనే ఉద్దేశంతో క్లిప్పింగ్ కూడా ఇస్తున్నానండి. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.